చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో భాగంగా పూరీలలో నివాసం ఉంటున్న 43,000 కుటుంబాల వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మొత్తం 82,890 కుటుంబాలు పూరీలలో నివసిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూరి గుడిసెల్లో ఉంటున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 43,000 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని గుర్తించారు. క్షేత్రస్థాయిలో నిజంగానే అక్కడ పూరిళ్లు ఉన్నాయా, అందులో పేదలు నివసిస్తున్నారా అనే సమగ్ర సర్వే చేపట్టారు. వీరి వివరాలను ఎంపీడీఓలకు పంపిస్తారు. అక్కడి నుంచి కలెక్టర్ల అనుమతికి వెళ్తాయి. చివరిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపితే గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ అనుమతి పత్రాన్ని అందిస్తారు. ఈ ప్రక్రియను వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ భావిస్తోంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,421 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్లు సర్వేలో తేలింది. భూపాలపల్లిలో 3,328 కుటుంబాలు, నల్గొండలో 3,142, మెదక్లో 2,955 కుటుంబాలు పూరిళ్లలో నివాసముంటున్నాయి. క్యూరు పరిధిని మినహాయిస్తే మేడ్చల్, మల్కాజ్గిరిలో 58 కుటుంబాలు, రంగారెడ్డిలో 318 కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నాయని సర్వేలో గుర్తించారు. జగిత్యాల జిల్లాలో 356 కుటుంబాలు, కరీంనగర్లో 359 కుటుంబాలు, రాజన్న సిరిసిల్లలో 399 కుటుంబాలు పూరిళ్లలో నివాసముంటున్నాయి. మొదట పూరిళ్లలో నివాసముంటున్నట్లు గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం లబ్దిదారు దశలవారీగా ఇంటి నిర్మాణం చేపడితే దానికి అనుగుణంగా బిల్లులను మంజూరు చేస్తున్నారు. పూరిళ్లలో నివాసం ఉంటే వారు ముందుగా డబ్బు పెట్టి ఇంటి నిర్మాణం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికి హౌసింగ్ శాఖ ద్వారానే ఇంటిని నిర్మించి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 43,000 కుటుంబాలకు షీర్వాల్ సాంకేతికత ద్వారా ఇళ్లు కట్టించి ఇస్తే వారిపై ఆర్థికంగా భారం పడే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ఇందుకోసం ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలు, గుత్తేదారులతో ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.